హలో ఫ్రెండ్స్, హాయ్. నేను రూపేష్. యూ వాచింగ్ ఎలో టీవీ. పండగ 3 రోజులు, సినిమాలు 4. పండగ వస్తే టాలీవుడ్లో 3 పువ్వులు 6 కాయల్లాగా ఉండే బిజినెస్ ఇప్పుడు 3 వాడిపోయిన పువ్వులు పుచ్చిపోయిన పండ్లలాగా ఉంది. ఎన్టీఆర్, వివిఆర్, పేట తర్వాత వచ్చిన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ మూవీస్ని డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. దిల్ రాజుతో తప్ప వేరే వాళ్ళతో సినిమా చేయని అనిల్ రావిపూడి ఈ సినిమాతో ఇంకో హిట్ ఇచ్చాడా, ప్రేక్షకులకు అందరికీ సంక్రాంతికి గిఫ్ట్ ఇచ్చాడా అన్నది నేను చెప్తాను. సో ఈ సినిమా పెళ్ళైన వాళ్ళకి భగవద్గీత లాగా, పెళ్ళి కాని వాళ్ళకి పెద్దబాల శిక్షలాగా ఉంటుందన్నమాట. సో స్టోరీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. కట్ చేస్తే ఒక నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి మూవీస్లో కనిపించే వెంకటేష్ ఈ మూవీలో మళ్ళీ కనిపిస్తాడు. ఆయనకు జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా. యూరోప్లో స్టార్ట్ అయిన స్టోరీ అంతా ఫ్లాష్ బ్యాక్ లాగా నరేట్ చేస్తూ ఉంటారు. చాలా ఫన్నీగా ఉండే వెంకీకి తమన్నాతో పెళ్ళైన కొన్ని రోజులకే నరకంకి డెఫినేషన్ చెప్తుంది తమన్నా. సో పెళ్లిపై PhD చేసిన వెంకీ దాంట్లో ఉండే బాధని అనుభవిస్తూ ఉంటాడు. సో అప్పుడు వరుణ్ తేజ్ వెంకీ మరదల్ని పెళ్లి చేసుకోవాలని, వెంకీకి తోడు అల్లుడు అవ్వాలని వస్తాడు. వరుణ్కి మెహరీన్ జంట. సో ఈ నలుగురి మధ్య సాగే సినిమానే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ F2. ఈ సినిమాకి వెంకీ బలమైతే సెకండ్ హాఫ్ బలహీనత అవుతుంది. వెంకీ కామెడీ, టైమింగ్ అండ్ అనిల్ రావిపూడి రాసుకున్న కొన్ని సీన్స్ బహు బేసిక్గా ఉంటాయి, నవ్వుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా టైం తెలియకుండా పోతుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం టైం చూసుకోవాల్సి వస్తుంది. వరుణ్ తేజ్ తెలంగాణ స్లాంగ్ ఓకేగా ఉంటుంది. మెహరీన్ అండ్ తమన్నా అందాలు చాలా బాగా పిక్చరైజ్ చేశారు. DSP మ్యూజిక్ యావరేజ్గా ఉంటుంది, పెద్దగా ఏం అనిపించదు, కానీ అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. సినిమాటోగ్రఫీ చాలా నీట్గా, క్లీన్గా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్ అనుకోవచ్చు. మొత్తానికి సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. కానీ అనే వర్డ్ మనం చెప్పాల్సి వస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సంక్రాంతికి అన్ని సినిమాలను మించి F2 బాగా దూసుకుపోతుంది అన్న విషయం అర్థమవుతుంది. దానికి 2 రీజన్స్ నేను చెప్పగలను. ఒకటి, ఫ్యామిలీకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఈ మూవీలో ఉంటుంది. రెండోది, అన్నిటికి మించి మనకు బాగా కావాల్సింది కామెడీ అప్ప. ఆ 3 సినిమాల్లో లేనిది ఈ సినిమాలో ఉంది. ఇది ఒకటే, అంతేగా. సో కాబట్టి F2 చూసి ఎంజాయ్ చేయండి. F2కి ఎలో టీవీ ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. సో ఫ్రెండ్స్, ఇది F2 రివ్యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎలో టీవీ. నేను రూపేష్. టేక్ కేర్. బాయ్. Hi, this is Heba Patel. Please subscribe to Hello TV.